అట. సో ఎస్, ఇప్పుడు లిరిసిస్ట్ పూర్ణాచారి గారు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ అండి. ట్రైలర్ నచ్చిందా అందరికీ? ప్లీజ్ ఒకసారి ట్రైలర్ నచ్చిందా? సో 12th అందరం కలుస్తున్నాం కదా థియేటర్లో. ప్లీజ్ గివ్ మీ ప్రామిస్. ఎందుకంటే నేను అక్కడ లాస్ట్లో 2 సార్లు చూస్తున్నప్పుడు 2 సార్లు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, నిజంగా ఐ ఫీల్ ద ఆరా. సో ఈ సినిమాలో నేను 2 పాటలు రాశానండి. ఇంతసేపు మీరు అందరూ విన్న ఉండిపోవే నాతోనే. సో ఇంత పెద్ద క్యాన్వాస్లో అంత చిన్న ఒక లవబుల్ మూమెంట్ క్రియేట్ చేసి నాతో ఆ పాట రాయించినందుకు కౌశిక్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నాతో మంచి పాట రాయించారు. అలాగే చేతన్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేస్తానండి. మ్యామ్, ప్రేమం సినిమా మీరు లాంచ్ అయ్యారు కదా, అగరొత్తుల కురులేవలగా ఐ వాజ్ రిటర్న్ దట్ సాంగ్. సో అదే ఇన్స్పిరేషన్తో ఇందులో చుక్కలకు చుట్టానివా, మబ్బులకు సంద్రానివా, నింగి నేల దారే వేసే వర్షానివా, వర్ణానివా అని రాశాను. సో అక్కడ అగరొత్తుల కురులు ఎలా వర్కౌట్ అయిందో ఇక్కడ ఈ చుక్కలకు చుట్టానివా అంటే ఒక క్యారెక్టర్ చూసినప్పుడు మనం ఇన్స్పైర్ అవుతాము కొన్నిసార్లు. ఒక చుక్కలకు చుట్టాని అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటారు కాబట్టి ఆ ఉపమానం వాడి నేను అనుపమ గారిని ఇది చేసే అంటే ఎక్స్ప్రెస్ చేశాను నా ఫీలింగ్ని. సో ఆ పాటలో ఇద్దరు సాయి శ్రీనివాస్ గారు అండ్ అనుపమ గారు టెరిఫిక్గా పర్ఫామ్ చేశారు. సో హ్యాపీ ఫర్ దట్. మా ప్రొడ్యూసర్ సావు గారికి, అర్చన గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా కనిష్కకి అండ్ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సో 12th మనందరం ఈ సినిమా చూసి పెద్ద హిట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మిగతా మీడియా వారికి అలాగే యాంకర్ గీతాకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ పూర్ణాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చేతన్ భరద్వాజ్ గారు మాట్లాడతారు. ఆయన పాటలు కూడా అలానే లిరిక్లో వచ్చినట్టే ఉండిపోతాయి ఎప్పుడు మనతో.